హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఇక్కడ నాది చూపిస్తున్నా చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్లు, వ్యూస్, వాచ్ టైము 28 డేస్. అంటే ఇప్పుడు అక్కడ 28 డేస్ చూపించింది కదా, మళ్ళీ రేపటి నుండి 28 డేస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. అంతే, అలా ఉంటుందని చూపిస్తున్నాను, మీకు తెలుస్తుంది కదా కొంచెం నా వల్ల. అందుకని ఇంకా నేను బీరకాయ పప్పు చేస్తున్నా. బీరకాయ పప్పుని మా ఆయన తీయ పప్పు అంటాడు. తీయ పప్పు జొన్న రొట్టె చేస్తారు మా అత్తగారు. సో పెళ్ళైన కొత్తలో మా ఆయన తీయ పప్పు అంటే మా అత్తమ్మని అడిగిన తీయ పప్పు ఏంటి చేయాలి అంటే బీరకాయ వేస్తాను. సరే బీరకాయ వేస్తాను అన్నది కదా అనేసి నేను మామూలు పప్పులోనే బీరకాయ వేసి చేస్తే అట్లా కాదు అనేవాడు మా ఆయన. తర్వాత మా అత్తమ్మని అడిగితే ఉట్టి బీరకాయ ఎక్కువ వేసి పప్పు కొంచెం తక్కువ వేసి చేసి వెల్లుల్లిపాయలు గుప్పడి వెల్లుల్లిపాయలు చితక్కొట్టి ఎండుమిరపకాయలు వేసి పోపు పెడుతుంది. అది తీయపప్పు వాళ్ళకు. ఒకసారి చూపించుకున్నాను, ఇంకా అప్పటి నుండి అలాగే చేస్తున్నా. మా పిల్లలకి ఇష్టం ఉండదు, చిన్నప్పుడు బాగా తినిపించిన. నాకు అప్పట్లో జొన్న రొట్టెలోకి మా ఆయన ఇదే అడిగి, మా అమ్మ వచ్చి జొన్న రొట్టె చేసినా కూడా ఉన్నప్పుడు ఈ పప్పు చేయించుకుంటుండా. ఏంటంటే గార్లిక్ ఇష్టం ఉన్న వాళ్ళకే ఈ పప్పు బాగుంటుంది. నేను ఇంకా అది బాజ్రా రోటి పిండి, అదే సజ్జపిండి ఉంది కదా, చూద్దాంలే వేస్ట్ చేయడం ఎందుకు పడేయటం అనేసి సేమ్ జొన్న రొట్టెలాగా ఉడకబెట్టి చేస్తారేమో అని చేశానండి. నాకు కష్టపడ్డాను దాన్ని రొట్టెలాగా తట్టడం. మా ఆయన కనుక తిన్నాడు, ఇంకా తిన్నాక 2-3 మిగిలితే పడేశానండి. దీన్ని ఉట్టి నీళ్ళతో తడిపి చేయాలేమో కదా, నాకు తెలియదు. కామెంట్ పెట్టండి అబ్బా, అదొక్క మ్యాటరు. నేను ఎవరిని అడగను, జస్ట్ మీరు పెడితే తెలుసుకుంటా, లేకుంటే లేదు. ఇంకా మిగిలిన పిండి పడేశాను. అప్పుడు యాక్చువల్గా అది మేము జొన్న పిండి అంటే బిగ్ బాస్కెట్లో ఈ పిండి ఇచ్చినారు. వాళ్ళు 15 డేస్ పెట్టినా వాపస్ తీసుకపోలే. మేము తీసుకపోకుండా అంటే ఇంకేం చేయాలనేసి వంట ఆమె వచ్చింది కదా అని వాడుకున్నా. యాక్చువల్గా పనామను తీసుకెళ్ళు, వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళకపోతే దీంతో నాకు చేయటం తెలియదు. అప్పుడు మా అత్తగారు అనేవాళ్ళు 3 రోజుల కంటే ఎక్కువ ఉంటే చేదైపోతుంది పిండి అని. సో ఇంకా పడేశానండి, ఒక 1/4 కిలో మైన్ ఉంటే పడేసాను. కేజీ పెట్టింటనమాట. ఇంకా చాలా కష్టంగా చేశాను, ఎలా చేయాలో చేసేసానులేండి. మీకు ఇంకా మొన్న ఇది ఆ పప్పు చేస్తున్నా, తీయపప్పు చేస్తూ ఈ బాజ్రా రొట్టి వీడియో చేస్తున్నా. ఇది అయిపోయే లోపల ఇంకో వీడియో స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మొన్న టీవీది పెండింగ్ పెట్టాను. టీవీ ఆఫర్లో కొంటే ఏమైంది అనేది మళ్ళీ చెప్తాను అని, అది చెప్తాను, ఇది చూస్తూ ఉండండి. మేము వినాయక చవితి అప్పుడు బెంగళూరులో ఆఫర్ ఉండింది మాల్కి వెళ్తే. సో 1 lakh టీవీ 75,000 అని. సో మా పిల్లలు మా ఆయన అడిగి, నాన్న ఇంకా మేము సినిమా థియేటర్కి వెళ్ళాము, ఈ పెద్ద టీవీ కొను. ఉండేదే అప్పుడు రెంటింట్లలో ఎవరంత పెద్ద టీవీ పెట్టుకోరు కదా. కానీ ఆ ఇల్లు చాలా బాగుండేదన్నమాట. మేము గవర్నమెంట్ స్కూల్ కాడ ఉంటుంది పుట్టనల్లిలో. ఇంకా చాలా చాలా బాగుండేది ఇల్లు. ఆ ఇంటి కోసమే సోఫాలు కొన్నాం, ఆ ఇంటి కోసమే టీవీ కొన్నాం అనమాట. మామూలు టీవీ తీసేసి ఎప్పుడు మేము ఆ పిల్లల్ని ఎగతాలు చేస్తుంటాం. ఇప్పటికీ ఆ రోజు 75,000 పెట్టి కొనిపించినారు నాన్న చేత సినిమాకి పోమని, మళ్ళీ సినిమాలకు పోతున్నారు అని. సరే కొన్నాం, 25,000 ఆఫర్లో కొన్నామా. కొన్న తర్వాత అది 2 నెలల లోపలే దాని స్క్రీన్ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఉంటుంది, అది మనకు టీవీ బ్యాక్ సైడ్ బోర్డు ఉంది కదా, బోర్డు పోయింది. 4,000 ఖర్చు అవుతుంది అన్నాడు. మా అదృష్టం కొద్దీ గ్యారంటీ పీరియడ్లోనే ఆ బోర్డు వాళ్ళు వచ్చి మార్చేశారు. సో ఆఫర్లో కొన్నందుకు 25,000 ఆడేమైంది, 4,000 లాస్ అయ్యే వాళ్ళం కాకుండా బతికిపోయినాం. ఇంకా మేము మిగిలిచ్చింది 20,000 కదా. ఇదంతా మీకు ఆఫర్లో కొనేటప్పుడు ఆలోచిస్తారని చెప్తున్నా. అందరూ ఆన్లైన్లో కొనుక్కుంటారు కదా, అవి కూడా నేను విన్నాను, డ్యామేజ్డ్ పీసులన్నీ ఆన్లైన్లో అమ్ముతారంట. ఎప్పుడైనా షాప్లోకి వెళ్ళి కొనండి, ఎలక్ట్రానిక్ ఐటెం కానీ ఏదైనా. మేమైతే మా ఆయన ఇంటి దగ్గరే కొంటాం, ఎందుకంటే ఎక్కడో కొంటే అక్కడ పోయి మనం సర్వీస్ చేయించుకోవాలని మన ఇంటి దగ్గరలోనే కొంటాం అన్నమాట. ఫోన్లు కూడా మా ఆయన ఇంటి దగ్గరే కొంటాడు, ఎందుకంటే ఎక్కడో కొంటే ఇంకో చోట సర్వీస్కి వెళ్తే వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు కనుక. చూడండి ఎన్ని ఎల్లిపాయలు వేసాను. తీయపప్పు అని ఎప్పుడన్నా చేసుకోండి, ఉట్టి కందిపప్పు బీరకాయ అంతే. ఇంకా ఎక్కువ వెల్లుల్లిపాయలు, పోపు, ఎండుమిరపకాయ అంతే. దాంట్లో కారం ఎక్కువ ఉండదు. ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క వెల్లుల్లిపాయ తింటా ఉంటేనే టేస్ట్. ఇంకా గట్టిగా చేయాలి, తినేసరికి గట్టిగా అవుతుందని నేను కొంచెం పల్చగా చేసా. గట్టిపప్పు ముద్దపప్పు లాగానే గట్టిగా ఉంటే బాగుంటుంది, ట్రై చేయండి. జొన్న రొట్టెలోకే, మళ్ళీ ఇది అన్నంలోకి బాగుండదు. మీకు బీరకాయలు బాగా దొరుకుతాయి కదా, నేను ఇది సదరన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా అక్కడిది. ఇంకా నెయ్యి అప్పుడు చూపించానా మీకు, ఇలా ఫ్రీజర్లో పెట్టి ఈ నెయ్యిని తట్టుకొనే నేను అంత రొట్టె చేశాను అనమాట. ఇంకా నాకు రావట్లేదు అది చేయటము, అందుకని చేతికి నెయ్యి పెట్టుకొని బట్టకు వేసుకొని చిన్నగా చేసుకొని ఇలాగ తినేసినాంలేండి. ఒక గురువారం ఇలాగ అయిపోయింది. సరే ఆ టీవీది చెప్పాను కదా, నా దరిద్రం ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు బోర్డు ప్రాబ్లం వస్తే అప్పుడు వాళ్ళు 8,000 ఖర్చు అవుతుంది అన్నారు.
8,000 ఖర్చు అవుతానంటే మా ఆయన ఏం చేశారంటే మామూలుగా లోకల్లో ఎవరో సర్వీస్ వాళ్ళ కాడ టీవీ వాళ్ళు దగ్గర ఎట్లా బ్యాంక్ మా ఆయనకు అందరు ఫ్రెండ్సే. అతన్ని పిలుచుకొని వచ్చి షోరూమ్ వాడు 16,000 అవుతుంది అన్నాడండి ఖర్చు. 16,000 అవుతుందంటే మా ఆయన లోకల్లో అతన్ని తీసుకొని వచ్చి 8,000 పెట్టి ఆ బోర్డు సర్వీస్ చేయించాడు. ప్రాబ్లం ఏంటంటే పిక్చర్ కలర్స్ పోయో ఏదో అయ్యిందండి, అది కలర్స్ కూర్చోవట్లేదు. అది మామూలుగా మనం మ్యాగ్నెట్తో తిప్పుతాం కదా, అలా కాకుండా అదేదో చిన్న పార్ట్ పోయిందంట. వాడు చేసుకొని వచ్చాడు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే అతను ఏం చేశాడు, మళ్ళీ ఎందుకు మా ఆయన వాళ్ళైతే కంపెనీ వాళ్ళైతే ఎక్కువ తీసుకుంటారు. మా ఆయన ఇంజనీర్ అయ్యుండి కూడా ఒకప్పుడు ఇంజనీర్ వర్క్ చేశారు, అయినా కూడా మా ఆయన కంపెనీ నుండి ఎంత ఎక్కువ ఛార్జ్ అవుతుందని. అతను మంచివాడు, బాగా చేశాడు, తప్పు లేదు, కరెక్టే, చీప్గానే చేశాడు. ఏమైందంటే మళ్ళీ ప్రాబ్లం వస్తే 8,000కి చేయించుకున్నాం కదా, అతనే మళ్ళీ బోర్డు తీసుకుపోయి ఇంట్లో కూర్చొని రిపేర్ చేసి మా ఇంట్లో మళ్ళీ ఎక్కడో తనకి చేతగాక మళ్ళీ ఎక్కడో ఆటోలో తీసుకుపోయి బెంగళూరులో 3 సార్లు ఇప్పడం తీసుకుపోవడం చేసుకురావడం అంత కష్టపడ్డాడు. కంపెనీ అయితే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ కదా, ఇది కూడా అతనే తీసుకున్నాడు. అక్కడికి మాకు 8,000 16,000 కాడ 8,000 సేవ్ చేసుకున్నాం. మా అదృష్టాలు ఎట్లుంటాయంటే ఎక్కడన్నా సేవ్ చేస్తే అది మాకు సేవ్ అవ్వదని చెప్పడానికి ఈ మ్యాటర్ చెప్తున్నా. ఇంకా అతను చాలా టాలెంటెడ్, అతను క్లోజ్గా మేము ఎవరితోనైనా క్లోజ్గా మాట్లాడతామన్నమాట, ఫ్రెండ్లీగా సర్వీస్ చేయనీకి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడతాము. ఎప్పుడు అంతే. మా ఆయన పెళ్ళైనప్పటి నుండి నేను చూస్తున్నాను, పని వాళ్ళలాగా చూడడు, ఎవరినైనా సొంత మనిషిలాగా చూస్తాడు. అలా ఉండటం వల్ల మా ఆయన నేను అప్పుడు ఏం చేశానంటే అతను ఇట్లా మాట్లాడుతూ అతనికి ఏమైందంటే బెంగళూరులో వినాయక టెంపుల్ కాడ బయట బండి పెడితే లోపల గుడి పోయి వచ్చే లోపల ఎవరు ఎత్తుకపోయినారు, 50,000 అతనికి బండి పాయ అని చెప్పా. దానికి ముందు ఏం జరిగింది చెప్తాను, ఎందుకంటే మీకు కూడా తెలియాలి. నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నా, కిచెన్ అంతా డజాల్ వేసి మైక్రోవేవ్ క్లీన్ చేసుకుంటూ డజాలు స్పీకర్స్ ఫ్యాను మొత్తం క్లీన్ చేసుకొని గ్లాస్ అంతా చాలా గలీజ్ అయిపోయింది కదా, అందుకని చేసుకుంటూ మాట్లాడుతున్నాను. అతనికి మా ఆయన హైదరాబాదు ఇల్లు అమ్మినాక బెంగళూరులో ఇల్లు డబ్బులు కట్టాం కదా, ఆ డబ్బులు వాడు రిటర్న్ అంటే ఇల్లు మాకు ఇచ్చే లోపల 4 లక్షలు రిజిస్ట్రేషన్కు వుడ్ వర్క్ కానీ మేము తీసి పెట్టుకోవటమి. ఇంకా ఇల్లు క్యాన్సిల్ అయింది కదా, ఆ 4 లక్షలు మా ఆయన అట్లే బ్యాంక్లో పెట్టుకొని కూర్చున్నాడు. అతను వాళ్ళు మొత్తం డబ్బు ఇచ్చినాక అంత ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైనా వేద్దాము అనేసి. సో నేనేం చేశాను, నాకు ఒక ఫ్రెండ్ టపర్వేర్ కొనేవా ఆవిడ నా దగ్గరకు వచ్చి వడ్డీకి నాకు డబ్బులు కావాలి అంటే బిజినెస్ చేస్తున్నానని అడిగేదనమాట. ఆమె చాలా నమ్మకమైన ఆమె కదండి, ఇవ్వండి అంటే మా ఆయన ఇవ్వలేదు. చాలా గొడవ చేసి మొండికేసి బ్యాంక్లో పెట్టుకుంటావు ఏమొస్తుంది, 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తానని అనంతకు తనే నేను ఏమన్నా చెప్తున్నానా, తను మనకు కొన్ని ఇయర్స్గా పరిచయం కదా, ఏమవుతుంది టీచర్గా వర్క్ చేసి ఇలా చెప్తే ఇచ్చాడు. అప్పుడు ఆమెకు ఇచ్చానమాట. అట్లా ఇచ్చినప్పుడు ఆ 4 లక్షలు తీసుకొని నేను అట్లా అందరికీ తిప్పుకునేదాన్ని అండి. ₹2 వడ్డీ వాళ్ళు అడిగితే స్కూల్ ఫీజులకు అడిగిన వాళ్ళకి అలా ఆ తిప్పుకోవడంలో మా ఆయన ఇతనికి కూడా ఇప్పించాడు నా చేత, వడ్డీ ఇస్తాడనేసి 50,000 ఇప్పించాడు. ఒక్క నెల నాకు డబ్బు కడతానే ఆయన బండి పోయిందండి. ఒక్క నెల డబ్బు కడతానే బండి పోయింది. ఆయన ఏంటంటే సపరేట్గా నేను షాప్ పెట్టుకుంటాను, నాకు డబ్బు కావాలని కూడా వచ్చి అక్కడ టెండర్ వేసి కూర్చున్నాడు. ఒక 50,000 ఇచ్చినాం కదా, ఒక్క నెల వడ్డీ కడతానే అలా కూర్చున్నాడు అనమాట. నేనైతే ఒక డేర్ చేసి ఇవ్వబోయేదాన్ని, మా డబ్బు వస్తే ఇస్తాను, అందరికి అట్లా ఆశ చూపించేదాన్ని. నాకు ఇల్లు క్యాన్సిల్ చేసుకున్నాము, వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తాను, ఎవరు అడిగినా అందరికీ ఆ డబ్బు వస్తే ఇస్తారు, ఎందుకంటే అది 10 లక్షలు, ఆ డబ్బు వస్తే తప్పకుండా ఇస్తాను, ఏం చేయాలి వడ్డీకి తిప్పుకోవచ్చు కదా నా ఆశ. అందుకే అది దేవుడు ఆ డబ్బు నాకు రానియకుండా చేశాడు. అంతా వచ్చింటే అందరికి ఇచ్చేసి అంతా అయిపోయింది. నాకు అక్కడ ఉన్నప్పుడు వచ్చింది ఒక 6 లక్షలు వచ్చింది, 6 లక్షలు పోయింది అనుకోండి. అలా చేశానన్నమాట. పని చేసే వాళ్ళకు ఎప్పుడు పని ఉంటుంది, చేయని వాళ్ళకి ఏం పని ఉండదు. గలీజ్ చూస్తూ ఉండలేమండి. మనం పైపైన డీప్ క్లీనింగ్ చేయకపోయినా పైపైనదంతా చేసేసుకొని డీప్ క్లీనింగ్కు సంవత్సరానికి ఒక్కసారి ఒక్కరిని పిలుచుకొని 1 మంత్ ఫుల్ ఈసారి డస్టింగ్ అని పెట్టుకోను. ఇప్పుడు పని మనిషి ఒకవేళ పెట్టుకున్నాను అనుకో, మా బాబా పని మనిషిని పెట్టుకుందాము, రోజు నాన్న ఊడ్చి తుడవడానికి నాన్నకు కష్టమైపోతుంది, పొద్దున వద్దు అంటే నేను అన్నకి ఈసారి డస్టింగ్ వద్దు, ఊడ్చి తుడచడానికి తప్ప గిన్నెలు అయితే అసలే వద్దు, గిన్నెలు నేను చేసుకుంటాను అని చెప్పిన.
ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు పని మనిషి చేరుతుంది కదా, ఒకవేళ నా లక్క కొద్ది ఆమె బాగా సెట్ అయితే సంవత్సరంలో ఒక్కసారి, ఆమె సంవత్సరం ఉండడమే గొప్ప నా ఇంట్లో పని మనుషులు. ఒక్కసారి డీప్ క్లీనింగ్కు మొత్తము ఇల్లు డీప్ క్లీనింగ్కి 5,000 ఇస్తా, ఒక నెలలో అంతా చేయమని చెప్పి పెట్టుకుందాం అనుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ అంటే ఫ్యాన్లు గూళ్ళల్లో అప్పుడు దుడిపించుకున్నా కదా, ఆమెకి ఎంత ఇస్తుంటే 1,500 ఇస్తుంటే 1,200 ఇస్తుంటే 1 మంత్కి. నాకు 2 మంత్స్ పట్టింది ఆమెతో క్లీన్ చేయించుకున్నాక రోజు కొద్దిగా. అప్పుడు ఎంత 2,400 అయింది. ఇంకా కొన్ని చేయించుకోవాలి ఆమెతో నేను. మొత్తం నేనేం హెల్ప్ చేయను, కూర్చుంటాను. ఒక నెల లోపల చేయాలి, నువ్వు ఎంత మొత్తం ఇల్లు క్లీన్ అని చెప్తా, ఎన్ని గంటలు చేసుకుంటావు అది నీ ఇష్టము, మొత్తం ఇల్లు ఏమేమి చేయాలో చెప్పేసి మొత్తం చేయించుకుందాం అనుకుంటున్నా. 5,000 పడతా కాదా తెలీదు, చూద్దాం. 5,000 వద్దులే, 2,000 3,000 ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె 2 నెలలు చేసింది డీప్ క్లీనింగ్ మొత్తం రోజు కొద్దిగా. 1,200 2,400 ఆమెతో లాంగ్ కూడా ఇంక్లూడింగ్ దాంట్లోకే చేయించుకునేదాన్ని. అంటే ఇవి వదిలేసి మధ్యలో గ్యాప్లు అవి చేయించుకునేదాన్ని. సో 3,000 ఇచ్చేయచ్చు కదా, పర్లేదా చెప్పండి? డీప్ క్లీనింగ్కు బెడ్రూమ్ వార్డ్రోబ్లలో అంతా ఇవ్వచ్చు 3,000. సరే అండి, ఉంటాను, బాయ్, సీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు స్నానం చేయాలి. ఈ వీడియో అప్పుడు షూట్ చేస్తాను, ఇక్కడే చెప్పేస్తాను. ఫిబ్రవరి 1వ తేదీ, ఇది ఆదివారం కదా, ఆ రోజు ఆదివారం అనుకుంటా. ఈరోజు ఆదివారం గుర్తుంది, డేట్ ఫిబ్రవరి 1 అనుకుంటా. సరే, ఇంకా తలస్నానం చేయాలి, డై పెట్టుకోవాలి. డై కాదు ఉంది, డై బాగానే ఉంది. నెక్స్ట్ వీక్ పెట్టుకుంటే మ్యారేజ్ డే ఉంది, February 16th. సో ఓకే, ఓన్లీ హెడ్ బాత్ చేయాలి. రాత్రి అయ్యేసరికి ఇంకా ఈ వేళ్ళ నొప్పులు ఉంటాయి నాకు అసలు. ఇవైతే కట్టెల్లాగా నీళ్ళొక్కపోతాయి, ఇంకా పని చేయవు. నా పగులు ఎనర్జీ ఉంటుంది, రాత్రి ఉండదు. మొత్తం ఆయిల్, మసాజ్ ఆయిల్ ఉంటాయి. మసాజ్ ఆయిల్తో మోకాళ్ళు, షోల్డరు, తర్వాత ఈ ఆకుపంచర్ ఏదో యూట్యూబ్లో చూపిస్తూ ఉంటే నేర్చుకున్నాను ఈ మధ్య. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా ఒత్తుకోమని ఒక ఆవిడ ఛానల్లో చూస్తే అది చేసుకున్నాక నాకు బాగానే అనిపించింది. తర్వాత ఇంకోటి మెమరీ, మనకు ప్రాబ్లమ్స్ వల్ల మెమరీ గుర్తుండకపోతే పెట్టిన వస్తువు మనమే మర్చిపోతే, ఇప్పుడు క్షణంలో పెట్టినది కానీ అది పని, అది ఏమని చెప్పిందంటే ఆవిడ ఫిజియోథెరపిస్ట్ అనుకుంటా, స్టేటస్లో కూడా పోస్ట్ చేశాను. ఆ పాయింట్ బాగా చెప్పింది. మీకు ఎదుటి మనిషి వల్ల డిప్రెషన్ లాగా వచ్చి మీకు బాగా ఎక్కువ బాధ ఏంటే మీరు మర్చిపోతూ ఉంటారు. సో ఏంటో చెప్పింది ఇలా. నేను మీకు చెప్పనులేండి, నేను దాంట్లో చూసి నేర్చుకున్నా. రోజు అది చేసుకుంటా. తర్వాత కాళ్ళ మసాజ్, షోల్డర్కి మసాజ్, ఇది. తర్వాత ఇంకొకరు కాళ్ళు రోజు వేళ్ళన్నీ ఒత్తుకోమని చెప్పారు యూట్యూబ్లోనే. సో ఒత్తుకోవడంలో తప్పేముంది, పాదాలు వేళ్ళన్నీ ఒక్కసారి ఒత్తుకుంటాను అన్నీ రాత్రి. అలా లాస్ట్కి మా గురువుగారి శిష్యురాలు నాకు బెంగళూరులో ఉన్నప్పుడు నాకు షోల్డర్ పెయిన్, యాక్చువల్గా ఇప్పుడు కాదు 10 ఏళ్ళ క్రింద నుండి 2 వీలర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే షోల్డర్ నొప్పి వచ్చేది. అప్పుడు నాకు ఎక్సర్సైజ్ చెప్పారు, బాగా చేసేది అన్నప్పుడు మానేశాను. మళ్ళీ రోజు ఏంటంటే బెడ్ మీద కూర్చున్నాక చేయాలి, చేసినాక దిగకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను చూపిస్తాను ఇప్పుడు. తర్వాత అప్పుడు ఇద్దరు లేచినాక మనము చేసినాక దిగాలి, ఇది రూల్ అనమాట. సో పనిలో పని చూపిస్తాను, నచ్చితే చేయండి. నేను కొన్నేళ్ళ కిందట చేసిన, మళ్ళీ ఇప్పుడు చేసిన. బెడ్ మీద కూర్చొని స్ట్రైట్గా కూర్చోవాలి, చూపిస్తున్నా. జస్ట్ ఇట్లా 10 times చేయాలి. మామూలుగా ఇట్లా అన్నప్పుడు వెనకాల నెక్ బోన్ ఉంది కదా, బాగా పెయిన్ వస్తుంది. తర్వాత ఇట్లా 10 times చేయాలి, ఇక్కడ నొప్పి తీస్తుంది. ఇట్లా 10 times చేయాలి, ఎంత వీలైతే అంత. స్ట్రైట్గా కూర్చోవాలి, షోల్డర్ ఉంచకుండా. ఇట్లా 10 times చేస్తే అప్పుడు ఇక్కడ నరాలు టైట్గా మసాజ్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత ఇది ఇట్లా కింద రౌండ్గా 0 సర్కిల్ బాగా తల అలవాటు అయితే బాగా వస్తుంది. 10 times 20 times, ఇది అన్ని 20 times. ఇట్లా ఉండి 1 2 ఇది ఇట్లా చేస్తాం కదా, వెనకాల తిరుగుతాయి నరాలు. అట్లా 20 times ఇట్లా రౌండ్ రావాలి. యాక్చువల్గా ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇది 20 times. తర్వాత ఇట్లా లాస్ట్లో ఒకసారి అయిపోయి పడుకోవటం. ఇది బాయ్, సీ యూ.